హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈరోజు వంటలు పిండి వంటలు ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. శ్రీలత గారు నువ్వులు ఉల్లిపాయల కాంబినేషన్ లో ఏదైనా పులుసు చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. నువ్వులు అండ్ ఉల్లిపాయలు కొంచెం డిఫరెంట్ గానే అడిగారు. చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. నాకు తెలిసి ఇలాంటి థాట్ కూడా ఎవరికి రాదేమో, వీడికి వచ్చింది కొత్తగా. బాగుంటుందా అండి? అంటే సమ్మర్ కు రిలేటెడ్ గా ఉండేట్టుగా కొన్ని ఏరియాలలో చింతపండు పులుసు కాంబినేషన్ లో చేస్తారు. ఓకే, ఈ కాంబినేషన్ చేసుకుంటూ ఉంటారా? కొద్దిమంది చేసుకుంటూ ఉంటారండి. ఓకే ఓకే, మాకైతే కొత్తగా ఉంది. అంటే ఇది మెయిన్ గా ఏంటంటే వైట్ రైస్ కాకుండా కిచిడీలు చేసుకుంటారు కదా, సో వాటిలో చాలా బాగుంది కాంబినేషన్. ఓకే, నువ్వులు అంటే కంప్లీట్ నువ్వులు యూస్ చేస్తారా లేకపోతే నువ్వుల పొడి లాంటిది ఏమైనా యూస్ నువ్వుల చేస్తారా? పేస్ట్ చేస్తారు. నువ్వుల పేస్ట్. ఎస్. ఓకే ఓకే, అయితే బాగుంటుంది ఉల్లిపాయలు అండ్ నువ్వుల పేస్ట్. ఓకే, మరి నువ్వుల ఉల్లిపాయల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల ఉల్లిపాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: వేయించిన నువ్వులు అరకప్పు, చింతపండు గుజ్జు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం స్టవ్ ఆన్ చేయాలి. ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో దాని కొరకు ముందుగా నువ్వుల పేస్ట్ యూస్ చేస్తా ఉన్నారు కదండి, సో ఆ పేస్ట్ రెడీ చేసుకుంటున్నారా? అవునండి. ఓకే, ముందుగా పచ్చిమిరపకాయలు. ఆయిల్ కానీ ఏం వేయకుండా జస్ట్ డ్రై ప్యాన్ మీదేనా? ఎస్. ఇక్కడ వేరే కారం యూస్ చేయకుండా పచ్చిమిరపకాయలు మాత్రమే యూస్ చేస్తున్నారా? అవునండి. ఓకే, సో డ్రై ప్యాన్ మీద వేయిస్తే ఆ ఘాట్ అనేది ఇంకా వేరేగా ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయలు. ఎస్ అండి. ఓకే, నిజంగానే ఘాట్ వస్తుంది అది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో దీంట్లో వేయించిన నువ్వులు, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ పచ్చిగానే వేసుకుంటున్నాం. ఓకే, సో ఎలాగో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రై అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఫ్రై ఏం కాదండి, సో డైరెక్ట్గా అలాగే తీసుకుంటాం. అలాగే తీసుకుంటున్నావా? ఎస్. సో ఆ ఘాట్ అలాగే ఉంటుంది అనమాట వెల్లుల్లి. బాగుంటుంది. కొద్దిగా పసుపు. సో దీన్ని ఒకసారి మనం యాడ్ చేస్తున్నారా ఇందులో? ఉప్పు ఏం యాడ్ చేయాలి? లేదండి, మనం మామూలు పులుసులో డైరెక్ట్గా యాడ్ ఓకే. చేసుకుంటాం. ఒకసారి పొడిగా పట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లో చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా వాటర్ అండి. చాలా సాఫ్ట్ గా ఉండే పేస్ట్ తయారవ్వాలండి అది. అవునండి. ఓకే, ఓకే, సో ఇలా ఫైన్ గా కావాలి. బా, ఎంత మంచి వాసన వస్తుందో. పెద్ద బౌల్ ఇస్తారు. ఎస్. సో దీంట్లో చింతపండు గుజ్జు. ఓకే, సో మనకి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో అంత వేసేసుకోండి. వేసేసుకోండి. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, నువ్వుల పేస్ట్, నువ్వులు పచ్చిమిరపకాయల పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బలు. ఓకే, ఆ పసుపు వేసినందుకు అనుకుంటా ఆ కలర్ అనేది చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఎస్. రాజుగారు నిజంగా చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఇంకా పులుసులో వేసిన తర్వాత అది ఇది రెండు కూడా జాయిన్ అయ్యి చాలా బాగుంటుంది. నార్మల్గా ఇలా చింతపండు గుజ్జులను ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేసుకోవడం అనేది తెలుసు, కానీ నువ్వుల పేస్ట్ యాడ్ చేయడం అనేది కొత్తగా ఉంది. సో కొన్ని ప్రాంతాల్లో తెలుసు అనుకుంటాను, సో తెలియని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటాను. బాగుంటుంది. ఎస్. సో కలర్ కూడా మారిపోయింది. ఎస్. దీంట్లో ఉల్లిపాయలు అండి, మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మధ్యస్థంగా. సో వీటిని కూడా వేసేటప్పుడు కొంచెం ఇలా మెదిపేసి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఉల్లిపాయలు ఘాట్ అనేది కూడా దాంతో జాయిన్ అయ్యి తినేటప్పుడు బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, సో ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేసి ఓకే మిగతా ప్రాసెస్ చేసేసుకున్నాం.
సో మిగతాది ఇంకా కేవలం పోపు వేయడం మాత్రమే. ఎస్ అండి. ఓకే ఓకే. సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాం అండి. ఓకే. ఇందులో చిన్న బెల్లం ముక్క లాంటిది వేసుకుంటారు కదా? కొంచెం అలా తీపిగా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకో. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని సో చక్కగా నువ్వుల పులుసు మీద ఆ పోపు పడితే ఆహా ఇంకెంత బాగుంటుందో. చూడడానికి కూడా బాగుంటుంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో చాలా బ్రహ్మాండంగా. సో దీంట్లో ఎండమిరపకాయలు. ఓకే. నువ్వు చక్కగా దూరగా వేయించారు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇలా పచ్చి పులుసులో ఇంకేం యాడ్ చేస్తారంటే ఇప్పుడు నార్మల్ పచ్చి పులుసు ఉత్తిగానే చేస్తారని తెలుసు. సో నువ్వుల పేస్ట్ అనేది ఇప్పుడు మీరు మాకు చెప్పారు. సో ఇంకేం యాడ్ చేయొచ్చు అందులో కావాలంటే? సో అంటే వేరే వాటితో కొంచెం అంత బాగా సెట్ కాదు. అంత బాగా సెట్ అవుతుంది, ఓన్లీ నువ్వుల పేస్ట్తోనే బాగుంటుంది. అవునండి. ఓకే. సో ఈ మిరపకాయలు కూడా మనకు బాగా వేగాలి. సో కొంచెం డార్క్ కలర్ చేంజ్ అవుతుంది కదా. అవును. సో అలా అయితే దీనికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే. ఆవాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కదా దీనికి. అవునండి. అలాగే కొద్దిగా జీలకర్ర. ఈ పోపు అనేది బాగా వేయించుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిగానే అక్కడ తీసుకుంటాం కాబట్టి ఉంటే చేదుగా తగులుతూ ఉంటుంది. ఆవాలు కొంచెం చిట్పట్లాడాలండి. ఓకే ఓకే. సో ఇప్పుడు చివరిగా కరివేపాకు. ఓకే. మీరు చక్కగా ఇలా పట్టుకుంటారు కాబట్టి టెన్షన్ లేదు. నేను అలవాట్లో పొరపాటు వెళ్ళి ఇలా తీసుకొచ్చి పెట్టేస్తున్నాను మూత అడ్డంగా. సో అందరు కూడా అలా ఫాలో అవుతే కొంచెం అలా మీద పడకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇది యాడ్ చేసేసుకో. ఓకే. ఓకే ఓకే. సో రెడీ అండి. ఇది చేసిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాల తర్వాత అలా సర్వ్ చేసుకుంటే అంటే ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ కానీ పోపు ఫ్లేవర్ కానీ మొత్తం ఆ పులుసుకి అంతా బాగా పట్టేస్తుంది. సో చేసుకొని 10 నిమిషాల తర్వాత మాత్రం మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే. ఆ బౌల్ ఇస్తారా? ఎస్. పై నుంచి కొంచెం కొత్తిమీర. ఓకే. ప్లేట్ తీసుకుంటారా? ఎస్. సో పులుసు రెడీ. ఆహా ఎంత మంచి వాసన వస్తుందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. నువ్వుల ఉల్లిపాయ పులుసు తయారు చేయు విధానం. ఒక పాన్ లో పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లో తీసుకోవాలి. దీనిలో వేయించిన నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు, నువ్వుల పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల ఉల్లిపాయ పులుసు రెడీ.